నాకు ఎవరు నోటీసు అట్లా ప్రెస్ కోతే నేనేం చేయాలి? కన్సర్న్ మినిస్టర్ నాకు ఎవరు చెప్పలే. అటువంటి వాళ్ళు అట్లా ముందుకు నాకేం తెలియకుండా పోతా అంటే నేను చేస్తాను. చెప్తే వాళ్ళకి సంబంధించిన సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తాను. నేను ఆటో డ్రైవర్లు మా తెలంగాణ కుటుంబ సభ్యులు వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, టీఆర్ఎస్ చక్కర్లో పడకండి. ఇలా మెట్రో వచ్చింది, 4 లక్షల మంది ఎక్కుతున్నారు. ఓలా ఊబర్ వచ్చింది, ర్యాపిడో వచ్చింది. ఇవన్నీ వచ్చినప్పుడు లేని ఇబ్బంది ఇవాళ ఒకటేసారి మీకు ఇబ్బంది అవుతుందని మీరు మాట్లాడితే అదొక హైదరాబాద్ నగరానికి సంబంధించి ఎక్కడెక్కడో తప్పకుండా వాటిని పరిశీలిస్తాం. సానుకూలంగా పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు సమ్మె పేరు మీద ఆటో కార్మికులు కూడా తప్పులేదు. ఆటో కార్మికులు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న సమ్మె కాదు ఇది. మహిళలకు బస్సు సౌకర్యం కలిగించిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల యొక్క సానుకూలత ప్రతిస్పందన చూసి భరించలేక వాళ్ళు నేరుగా మహిళలకు బస్సు అద్దం లేక ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. నేను అడుగుతాను, టీఆర్ఎస్ నాయకత్వాన్ని బహిరంగంగా ఈ ధర్నాకు మద్దతునిచ్చి ప్రకటించిన వాళ్ళని అడుగుతున్నా, మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని మీరు వ్యతిరేకిస్తుండ్రా? మహిళలకు బస్ ప్రయాణాన్ని ఈ ప్రభుత్వం కలిపే అంశం మీకు నచ్చలేదా? దీనిలో టీఆర్ఎస్ రెస్పాండ్ కావాలని కోరుతా ఉన్నా. అప్పుడు మీరు ఒకవేళ నిజంగానే మీకు ఆర్టీసీ మన ఆటో కార్మికుల సమస్య ఉంటే రవాణా శాఖ మంత్రి మీరైతే అనుమతి ఇవ్వలే, మీరు ఎవరు మంత్రిగా కలవడానికి రానియలే. నేను టీఆర్ఎస్ డెలిగేషన్ రమ్మంటున్నాను, నీకున్న గ్రీవెన్స్ ఏంది ఆటోల పక్షాన రా, కూర్చొని నెగోషియేట్ చేస్తా, రిజాల్వ్ చేస్తా. ఐ హావ్ దట్ కెపాసిటీ. వితౌట్ నోటీస్, వితౌట్ బ్రింగింగ్ ఒక మంత్రి దగ్గర తీసుకొచ్చే రాజకీయ పార్టీ ప్రతిపక్ష ఉన్న పార్టీ ఫస్ట్ ప్రభుత్వానికి చెప్పాలి ఈ సమస్య ఉంది పరిష్కరించమని. అది కూడా ఒక సిద్ధాంతం వ్యవహారం లేని వాళ్ళు చక్కగా ఇందిరా పార్క్ దగ్గరకు పోతున్నారు. ఎప్పుడైనా మనం ఏదైనా సమ్మె ఉద్యమం చేస్తే గత ప్రభుత్వంలో 10 సార్లు చెప్తే కూడా పరిష్కారం చేయకపోతే కూడా ఉద్యమం చేసుకునే అవకాశం ఇవ్వలే. మేము ధర్నా చేసుకోగా నేను వ్యతిరేకిస్తలేను. కానీ ఆటో కార్మికులు నా అన్నదమ్ములైన తెలంగాణ బిడ్డలకు తెలంగాణ సాధనలో పాత్రలో వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నాం. మీకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు ఇది. మేము మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం కలిగిస్తామన్నాం, కలగజేసినాం. నాకంటే ముందు కూడా ఇటువంటి రవాణా సౌకర్యాలకు సంబంధించిన మెట్రో, ఓలా, ఊబర్, ర్యాపిడో ఇట్లా అనేకం వచ్చినాయి. వాటి ద్వారా మీరు ఎప్పుడేం మాట్లాడాలి? ఇలా టీఆర్ఎస్ రెచ్చగొడితే రెచ్చిపోకండి. అదే టీఆర్ఎస్ నాయకత్వాన్ని అడుగుతాను, మీరు మహిళలకు బస్సు సౌకర్య విధానాన్ని వ్యతిరేకిస్తున్నా అంత దమ్ ఉంటే చెప్పమని అడుగుతా ఉన్నా. ఎవరిది? నేను ఓపెన్ ఇన్వైట్ చేస్తున్నా, రేపు పొద్దున్న రమ్మని మాట్లాడతా, ఇప్పుడు రమ్మని మాట్లాడతా, మీ సమక్షంలో మాట్లాడతా. వాళ్ళ ధర్నాకు ప్రోత్సహిస్తున్న నాయకులను కూడా రమ్మంటున్నా. వాళ్ళ టైంలో సెక్రటరీకి ఎంట్రీ లేదు, మేము సెక్రటరీకి ఎంట్రీ నేనే రిసీవ్ చేసుకుంటా. మీకు నిజంగా ఈ యొక్క సమస్య ఆటో కార్మికుల రియల్ కన్సర్న్ ఉంటే రెచ్చగొట్టడద్దు. ఉప్పుగా మండుతున్న అగ్గిలా ఉప్పేయడమో లేకపోతే దానికి సంబంధించి అట్లా వద్దు. వాళ్ళకు మేము వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదని మళ్ళీ చెప్తాను. వాళ్ళ సమస్య పరిష్కారానికి సానుకూలం అనేక సందర్భాలు చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను ఆటో రాష్ట్ర అధ్యక్షుడు ఒక ఆయన ఎవరో వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పాపం నిన్న కూడా కేటీఆర్ గారు ఇంకా మంత్రి అనుకుంటున్నట్టాడు. పాపం వాళ్ళని ఏమంటలేను, ఎవరు జిహెచ్ఎంసీ లేబరు 1 జనవరి అయితే నువ్వు వాళ్ళ దగ్గరకు ఏమని ఇయ్యి, వాళ్ళ డ్యూటీలో వాళ్ళందరినీ నీ కార్యాలయం పిలిపించుకొని అక్కడనే ఆ సూపర్వైజర్లను బెదిరించి మేయర్ గారితో అటెండెన్స్ అక్కడనే తీసుకొని నీతో భోజనం తినిపించుకుంటావు. ఎవరైనా ఒక ఆర్టీసీ కాదు, ఒక సూపర్వైజర్ని మాత్రం గెలవనిచ్చే అవకాశం ఉండేది అనే మీద గత అనుకుదురు. ఇది న్యాయం, ఇది మంచిదా? విధి నిర్వహణలో ఉన్నటువంటి వాళ్ళతో రాజకీయం తీసుకునే పద్ధతి అంతా అవన్నీ ఉంటే మొత్తం యావత్ శానిటేషన్ కార్మికులకు అందరి బట్టలు కుట్టి ఇంకేమైనా చేయి. ఊరికే ప్రెస్ షో కొరకు చేయడానికి కార్యాలయాన్ని పిలిపించి భోజనం పెట్టి వాళ్ళతోటి అక్కడనే సంతకాలు పెట్టి సూపర్వైజర్లతోటి వినకపోతే భయపెడితే డోంట్ థింక్ స్టిల్ యు ఆర్ ఎ మినిస్టర్, యు ఆర్ ఎక్స్పైర్డ్. మేబీ టుమారో నోబడీ పర్మనెంట్ ఇన్ పవర్, బట్ యు ఫీల్ నౌ యు ఆర్ నో మోర్ మినిస్టర్.